ఇంకా మనం కొంచెం డీప్గా పోయినట్లయితే ఈ మొబైల్ మీద సో ఇప్పుడు చెప్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే 190 అనే మొబైల్ మనకైతే రీసెంట్గా లాంచ్ అయింది. సో లాంచ్ అవ్వడం మనకైతే చాలా మంచి ఆఫర్ మీద లాంచ్ అయింది. సో ఈ రోజు మన వీడియోలో అసలు మనకు ఎంత ప్రైస్ లాంచ్ అయింది, దాని మీద ఎంత ఆఫర్ ఉంది, మనం ఎందులో కొనుక్కోవాలి, అంతేకాకుండా మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా కాదా, ఎందుకంటే మనకి ఈ కేటగిరీలో దీనికి సంబంధించి 2-3 ఫోన్లు కూడా పోటీ ఉన్నాయి. సో అందులో ఇది బెస్ట్ అవుతుందా కదా కంప్లీట్గా ఈరోజు వీడియోలో నేనైతే చెప్తాను. మీకైతే ఈ వీడియో లాస్ట్ వరకు మీకైతే మంచి క్లారిటీ వస్తుంది అసలు ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోరాదని. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్లీ మనమైతే పద్ధతి ప్రకారం మొబైల్కి సంబంధించిన కొన్ని మెయిన్ ఫీచర్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఒక 5G మొబైల్, అంతేకాకుండా ఇందులో NFC సపోర్ట్తో వస్తుంది. అంటే మనకి NFC అనేది మనకైతే ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇదైతే మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 1తో వస్తుంది. ఇది ఒక 4 nm ప్రాసెసర్, అంటే 4 nm ప్రాసెసర్ కాబట్టి మనకైతే ఫాస్ట్ ఉంటుంది, అంతేకాకుండా చాలా బాగుంటుంది ప్రాసెసర్ అనేది. సో అంతేకాకుండా అయితే మనకు 8GB ర్యామ్ 256GB వస్తుంది, అంతేకాకుండా 12GB ర్యామ్ 512GB మనకైతే వస్తుంది. సో ఇదైతే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 66 వాట్స్ మనకైతే ఫాస్ట్ చార్జర్ కూడా మనకైతే 66 వాట్స్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇంకొక మంచి విషయం. అంతేకాకుండా 6.7 కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇదైతే మనకు 120Hz దాకా మనకైతే 120 రిఫ్రెష్ రేట్ దాకా మనకైతే సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇదైతే మనకు పంచోల్ కెమెరాతో వస్తుంది. సో మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP ఉంటుంది. సో అంతేకాకుండా 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకైతే 50 MP ఉంటుంది. ఇదైతే మనకు 113 మీద మనకైతే రన్ అవుతుంది. సో బేసిక్గా మనం ఒక మొబైల్ని అంచనా వేయాలంటే ఈ స్పెట్స్ బట్టి మనమైతే ఆ మొబైల్ని మంచిగా చెడ్డదా మనమైతే అంచనా వేస్తాం. సో అది మనుషుల లెక్క అవి ఉండే కదా, జస్ట్ ఆ మొబైల్కి సంబంధించిన స్పెట్స్ని బట్టే మనకైతే క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఆ మొబైల్ అనేది వాల్యూ ఫర్ మనీ అవుతుందా కాదని. సో ఈ స్పెట్స్ బట్టి మనం చూసినట్లయితే కంపల్సరీ మనకైతే ఒక డీసెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. సో ఇదైతే మనకు ఈ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి పెట్టండి. సో మీరు డైరెక్ట్ అమెజాన్ ఓపెన్ చేయండి. సో అమెజాన్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో మనకు 2 మోడల్స్ ఉన్నాయి కదా. సో ఒకటి 8GB ఒకటి 8GB 250GB, అంతేకాకుండా 12GB 512GB ఉంది. సో మీకు అమెజాన్లో చూసినట్లయితే బేసిక్ మోడల్ ఏదైతే 8GB 256GB ఉందో అదైతే మనకు 38,000 రూపాయలు ఉంది. సో మంచిగా వినండి, బేసిక్ మోడల్ మనకైతే 38,000 రూపాయలు ఉంది. సో ఇంకోటి టాప్ మోడల్ అంటే 12GB ప్లస్ 512GB ఏదైతే ఉందో అదైతే మనకు 31,000 ఉంది. అంటే బేసిక్ మోడల్ ఎక్కువ ఉంది, మనకు టాప్ మోడల్ రేట్ అనేది తక్కువ ఉంది. సో ఇప్పుడు మీ దగ్గర 31,000 రూపాయలకి అయితే ఇస్తుంది. సో 31,000 రూపాయలకు పెట్టచ్చు అంటే కొంచెం 50-50 ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హానర్ ఈ మధ్య చాలా వరకు మంచి మొబైల్స్ లాంచ్ అవుతలేదు కాబట్టి 31,000 ఒక డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కొనొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. 31,000 కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో ఇంకా మనం కొంచెం డీప్గా పోయినట్లయితే ఈ మొబైల్ మీద సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో 31,000 మనకైతే అమెజాన్లో ప్రస్తుతానికి ఆఫర్ నడుస్తుంది. జస్ట్ ఒక 5 నిమిషాల ముందే నేను చూశాను. సో డేట్ వచ్చేసి ఇలా 15వ తారీఖు. సో ఒక 10 నిమిషాల ముందే నేను చూశాను, అదైతే మనకు 31,000 ఉంది. 31,000 ఉంటే అమెజాన్లో మనకైతే 2,000 రూపాయలు కూపన్ ఉంది. 30,000కి వెళ్ళి 31,000 రూపాయలు కూపన్ ఉంది అమెజాన్లో. అంతేకాకుండా మనం SBI క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే 2,250 రూపాయలు మనకైతే ఆఫర్ ఉంటుంది. సో 2,200 రూపాయలు కూడా మనకైతే కట్ అవుతాయి. సో కంప్లీట్గా మనకైతే 26,750 రూపాయలకు మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో 26,750 రూపాయలకు దీనికి పోటీ ఏంది ఉందంటే మోటో ఎడ్జ్ 40 ఉంది, 40 నియో, సో IQ Z7 Pro ఇది ఉండే. సో దీనికన్నా కూడా మీకైతే ఈ 190 అనేది చాలా అంటే చాలా మంచి మొబైల్ అవుతుంది. 26,750 రూపాయలకు దిస్ ఇస్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ రెడ్మీ నోట్ 13 Pro 13 Pro ప్లస్ సో అవన్నిటికన్నా కూడా ఈ 26,750 రూపాయలకు ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అల్ట్రా వైడ్ కెమెరా మంచిగా ఉంది, 200 MP మెగాపిక్సెల్ ఉంది, కర్వ్ డిస్ప్లే ఉంది, ఇంకా కొత్త మొబైల్. సో మనకైతే చాలా మంచిగా ఉంది ఓవరాల్గా. సో ఓవరాల్గా 26,750, సో రఫ్గా 27,000 అనుకున్నా కూడా మీకైతే కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో ఎవరి దగ్గరైతే 27,000 రూపాయలు ఉండి ఈ 190 కొనుక్కోవాలనుకుంటున్నారో సో మీరు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఇది టాప్ మోడల్. మళ్ళీ మీకు ఏదైనా మొబైల్ తీసుకుంటే ఈ 26,000-27,000 బేసిక్ మోడల్ వస్తుంది, టాప్ మోడల్ రాదు. బేసిక్ మోడల్ అంటే 8GB ప్లస్ 250GB అన్న లేకపోతే 512 అని వస్తుంది. ఇది మనకు 12GB ర్యామ్, అంతేకాకుండా 512GB స్టోరేజ్తో వస్తుంది. కాబట్టి ఇది ఒక టాప్ మోడల్ మొబైల్. సో టాప్ మోడల్కి మనం 27,000 పెట్టచ్చు అంటే కంపల్సరీ మనం పెట్టచ్చు. సో ఎవరైతే ఒక 27,000 రూపాయలు ఉండి 190 తీసుకోవాలనుకుంటారో కంపల్సరీ మీకైతే తీసుకోండి, వాల్యూ ఫర్ మనీ మొబైల్ కంపల్సరీ మీకైతే అవుతుంది.
అంతేకాకుండా మనకు స్పెట్స్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 కాబట్టి మీకైతే గేమింగ్ పరంగా కూడా మీకైతే మంచిగా ఉంటుంది. మీకు కెమెరాస్ బాగుంటాయి, అంతేకాకుండా పర్ఫార్మెన్స్ వైజ్గా బాగుంటాయి, మంచి గుడ్ లుకింగ్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది. అంతేకాకుండా మొన్న రిలీజ్ అయింది కాబట్టి మీకైతే ఓవరాల్గా మంచి ఒక కొత్త మొబైల్ తీసుకున్న ఫీల్ అయితే ఉంటుంది ఈ ఆఫర్స్లలో. సో మీరైతే లేట్ చేయకండి. సో మనకు ఆఫర్స్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో కాబట్టి మీరైతే తీసుకునే వాళ్ళు ఉంటే వెంటనే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఏదైతే పోస్ట్ చేస్తానో అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా డౌట్స్ కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.